ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నవి. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నోవాహు దేవుని దృష్టికి కృప పొంది నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో కూడా నడిచిన వాడుగా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం ఉండాలి. భూమి మీద ప్రతి ఒక్కరి మీద దేవుని దృష్టి ఉన్నది. నోవాహు కాలంలో దేవుణ్ణి ప్రతి ఒక్క హృదయం చూచినప్పుడు ప్రతి ఒక్కరు చెడ్డగా ఉండి, నోవాహు మాత్రం కృప పొంది దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి కుటుంబం అంతా రక్షించబడి ఉన్నది. ఈరోజు దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఎంచబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కాచి ఆయన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా చేర్చారు. నీతిమంతులుగా మనం ఆయన రక్తము వలన నీతిమంతులమయ్యాము. ఈరోజు దేవుని దుఃఖపరిచేవారిగా ఉన్నామా? దేవుని హృదయానుసారముగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటే మన చేసే ప్రతి ప్రార్థనకి ఆయన చెవి ఒగ్గి ఉన్నాడు. మన ప్రతి ప్రార్థనకి ఆయన త్వరగా జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానము బట్టి మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని ప్రతిరోజు ఆయన దగ్గర మనం వేడుకున్నాం. ఈరోజు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.